అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. రామాయణములోని దిలీప్ చక్రవర్తిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడి పూర్వీకులు అందరూ మహాత్ములే. సృష్టి ప్రారంభములో స్వయంభూ బ్రహ్మ అనంతరం మరీచి, కశ్యప, వివస్వతులు పుట్టారు. వివస్వంతుని సంతానమే వైవస్వత మనువు. మనువు పెద్ద కొడుకు ఇక్ష్వాకు. అతడు అయోధ్యాధిపతి. అతడి పేరు మీద ఇక్ష్వాకు వంశమయ్యింది. ఆ వంశములో పుట్టినవాడు దశరథ మహారాజు. శ్రీరాముడి పూర్వీకులలో అంశమంతుడు కొడుకు దిలీపుడు. అతడు ధర్మనిరతికి పేరెన్నికగన్నవాడు. అతని భార్య పేరు సుదక్షిణ. దిలీపుడి రాజ్య ప్రజలు అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అయితే ఆయనకు బిడ్డలు లేరు. ఆ కారణంగా ఆయన ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు దిలీపుడు భార్యను వెంట పెట్టుకొని వారి రాజగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి పోయి తన సమస్యను చెప్పాడు. మాకు ఇంతవరకు సంతానం కలగకపోవడానికి కారణమేమని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, నాయన, నీవు నీ భార్య చాలా కాలం క్రితము ఇంద్రుడి దగ్గరకు పోయారు. ఆ కాలంలో గంగానది దేవలోకంలో ప్రవహిస్తూ ఉండేది. నీవు నీ పర్యటన ముగించుకొని గంగానది తీరములో అందమైన పరిసరాలను చూస్తూ తిరిగి వస్తున్నావు. దారిలో నీకు కామధేనువు అయిన సురభి ఎదురైంది. నీవు నీ భార్యతో కలిసి తనకు పూజ చేస్తావని ఆ గోవు అక్కడే నిలబడింది. కానీ నీవు అక్కడి ప్రకృతి రమణీయతను చూస్తూ సురభిని పట్టించుకోలేదు. దానికి సురభి చిన్నబుచ్చుకొని, ఓ రాజా, నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన పాపానికి నీకు సంతానము కలుగదు. నీవు నా సంతానానికి సేవలు చేసి మెప్పించినప్పుడు ఈ శాపం తీరి నీకు బిడ్డలు కలుగుతారు అని నిన్ను శపించింది. గంగానది ఘోషలో ఆ శాపం నీకు వినిపించలేదు. మహాత్ములైన వారిని ఎవ్వరూ చిన్నచూపు చూస్తారో వారు నష్టపోతారు కదా అన్నాడు. అందుకు దిలీపుడు, స్వామి, నాకు తెలియక ఆ పని చేశాను. దానికి పరిష్కార మార్గము చెప్పండి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, నాయన, సురభి సంతానమైన నందిని నా దగ్గర ఉంది. దానికి నీవు నీ భార్య ఇద్దరు ప్రేమతోనూ భక్తితోనూ సేవలు చేయండి. ఆ గోవును అడవికి తోలుకొని పోవడం, మేపడం మొదలైన పనులు కొంతకాలం చేస్తే మీకు శాప విమోచనం కలుగుతుంది అని సలహా ఇచ్చాడు. అదే సమయానికి నందిని వచ్చి వారి పక్కనే నిలబడింది. వశిష్ఠుడు వారితో, ఇదిగో నందిని ధేనువు. ప్రతిరోజు ఉదయాన్నే రాణి సుదక్షిణ నందినికి పూజ చేయాలి. తరువాత అడవికి సాగనంపాలి. నీవు రోజంతా నందిని వెంట ఉండి సంరక్షించాలి. సాయంత్రం అడవి నుండి ఇంటికి వచ్చేటప్పుడు రాణి సుదక్షిణ ఎదురేగి ఆశ్రమానికి తీసుకుని రావాలి. ఇలా సేవ చేస్తే మీకు మహోన్నతమైన పుత్రులు కలుగుతారు అని చెప్పాడు. వశిష్ఠుడు చెప్పినట్లు వారు ప్రతిరోజు సేవ చేసేవారు. ఇలా ఎంతో ఓపికగా సేవ చేయడం చూసి 22 రోజుల తర్వాత నందిని ఒక పరీక్ష పెట్టింది. అదేమిటంటే అతని ధీరోదాత్తత. అందుకోసం నందిని అడవిని దాటి ఇంకా చాలా దూరం పోయింది. దిలీపుడు ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ అనుసరించసాగాడు. ఆమెకు చివరికి శివవనములో ప్రవేశించింది. అప్పుడు దిలీపుడు కొద్దిగా కలవరపడ్డాడు. అయినా ధైర్యం తెచ్చుకొని, నందిని పవిత్రమైన గోవు కదా, ఆమె పవిత్రతే ఆమెను కాపాడుతుంది అని ధైర్యం తెచ్చుకున్నాడు. చుట్టూ పరిసరాలను చూస్తూ ఆనందిస్తున్న దిలీపునికి అంబా అంటూ నందిని ఆక్రందన వినిపించింది. దిలీపుడు పరిగెత్తుకుని పోయి చూసేసరికి ఒక సింహం నందినిని కింద పడవేసి చంపబోయే ప్రయత్నం చేస్తున్నది. దిలీపుడు వెంటనే సింహాన్ని చంపదలిచి బాణం ఎక్కుపెట్టబోయాడు. కానీ చెయ్యి పని చేయలేదు, చచ్చుబడిపోయింది. ఇంతలో సింహము దిలీపుని వైపు చూసి, రాజా, నేనే నీ చెయ్యి పనిచేయకుండా చేశాను. పరమశివుడు నన్ను ఈ చెట్టుకు కావిలి పెట్టాడు. శివపార్వతులు ఈ చెట్టును బిడ్డలా ప్రేమిస్తారు.
ఈ ఆవు ఈ చెట్టు ఛాయలకు వచ్చింది కనుక దీనిని నేను చంపక తప్పదు అంది. అందుకు దిలీపుడు, ఈ నందిని మా గురువుగారి గోవు, దానిని చంపవద్దు, కావాలంటే నన్ను చంపు అన్నాడు. అందుకు సింహము, నీవు తప్పు చేయలేదు కదా, నిన్ను నేను ఎలా చంపుతాను అంది. అలాగే మీ గురువుగారికి ఏమైనా కానుకలు ఇవ్వండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏమీ అనడు కదా అంది. అందుకు దిలీపుడు, నా ఆత్మగౌరవం సంగతి ఏమిటి, కాబట్టి ఆ ఆవుకు బదులు నన్ను ఆహారంగా స్వీకరించు అని గట్టిగా పలికాడు. ఆత్మగౌరవము అంటే ప్రాణాల కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యం. ఎప్పుడైతే దిలీపుడు ఆ మాట అన్నాడో, సరే అలాగే కానివ్వు అంటూ సింహం ముందుకు అడుగు వేసింది. దిలీపుడు చెయ్యి మళ్ళీ స్వాధీనంలోకి వచ్చింది. దిలీపుడు బాణాలు పక్కన పడేసి సింహం ముందు నిలబడి దానికి ఆహారంగా మోకరిల్లాడు. అప్పుడు నాయన అన్న కంఠస్వరం మధురంగా వినిపించింది. దిలీపుడు తల పైకెత్తి చూస్తే ఎదురుగ్గా నందిని నిలబడి ఉంది. నాయన ఆశ్చర్యపడకు, నిన్ను పరీక్ష చేయడానికే నేను ఈ మాయ కల్పించాను. నీ భక్తి విశ్వాసాలకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని పలికింది. తల్లి, నాకు ఉత్తముడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని కోరాడు. నందిని తదాస్తు అని దీవించింది. కొద్ది రోజుల తర్వాత ఆ రాజదంపతులు తమ రాజ్యానికి తిరిగి వచ్చారు. వారికి కలిగిన కుమారుడే భగీరథుడు. మనుషులు జీవితంలో రాజీ పడటం వల్లనే అవినీతి పుడుతుంది. ఆత్మగౌరవం ఉన్న మనిషి తాను నిర్ణయించుకున్న ఒక స్థాయిలో జీవించాలనుకుంటాడు. ఆ స్థాయి నుండి దిగజారకుండా జీవించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. దీనికి భయం ఏ కొసైనా లేకుండా ఉండటం ఎంతో అవసరం. భయం నుండి చెడు, అవినీతి పుడతాయి. భయం వల్లనే దుఃఖం కలుగుతుంది. భయమే మరణానికి మూల కారణం. మరి ఈ భయానికి కారణం ఏమిటి? మన నిజ స్వభావం ఆత్మతత్వమని మనకు తెలియకపోవటమే అని స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి మన నిజ స్వభావం ఆత్మేనని తెలుసుకొని మనిషి భయాన్ని పూర్తిగా విడిచిపెట్టి నడుచుకోవాలి. నిర్భయత్వమే మనిషి తన స్వలాభాల కోసం రాజీ పడకుండా చూస్తుంది. నిర్భయత్వమే నీతివంతమైన జీవితానికి పునాది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.